ఈ టెస్ట్ మ్యాచ్లు అన్ని ట్విస్ట్ టర్న్లే చూస్తున్నాం. ఒకవైపు వెబ్స్టర్ తన డెబ్యూలో 50, ఇంకోవైపు బూమ్రా లేకుండా సిరాజ్, నితీష్ ఇంకా ప్రసిద్ధ్ అద్భుతమైన బౌలింగ్ వేసి ఇండియాని కంబ్యాక్ చేయించారు. ఇంకోవైపు ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు టాప్ ఆర్డర్ కొలాప్స్. మళ్ళా ఇంకోవైపు చూస్తే రిషబ్ పంత్ అద్భుతమైన 50 కొట్టి ఇండియాని మళ్ళా బ్యాటింగ్లో కంబ్యాక్ చేయించాడు. ఇదంతా యాక్షన్ జరుగుతుంటే మధ్యలో ఒక సర్ప్రైజ్ ఇంటర్వ్యూ. రోహిత్ శర్మది తన రిటైర్మెంట్ గురించి ఏమన్నాడు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ టెస్ట్ మ్యాచ్ గురించి చాలా మాట్లాడాలి, కానీ మాట్లాడే ముందు జస్ట్ జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సో ప్లీజ్ డూ ఇట్. అండ్ కమింగ్ టు ద గేమ్, అసలు ఇది మ్యాచ్ చూస్తుంటే ఒక థ్రిల్లర్ మూవీ చూసినట్టుంది. ఈ ట్విస్ట్ టర్న్లు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. లెట్స్ స్టార్ట్ ఆఫ్. ఫస్ట్ ఇండియా బౌలింగ్కి వచ్చినప్పుడు బూమ్రా ఇంకా సిరాజ్ అద్భుతంగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ అవుట్ స్వింగర్ వేసి లబుషేన్ అవుట్ చేశాడు. లబుషేన్ మ్యాక్సిమం ట్రై చేశాడు, అక్కడ యాక్టింగ్ చేశాడు, అవుట్ కాదని స్నికోమీటర్లో కనపడింది. గాన్, ఆస్ట్రేలియా 2 డౌన్. దాని తర్వాత సిరాజ్ ఎట్లయితే వేసాడు బౌలింగ్, ఇవాళ అద్భుతమైన రిధంలో ఉన్నాడు. న్యూ బాల్ని మంచిగా యూజ్ చేసి ధైర్యంగా అవుట్ స్వింగ్ పైకి వేసాడు అనమాట. అంటే డ్రైవింగ్ లెంత్ వేయించాడు. ఫీల్డర్స్ ముందు పెట్టి అగ్రెసివ్ క్యాప్టెన్సీ చూసాం మనం. చాలా ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్సీ కనిపించింది బూమ్రా నుంచి. వెరీ షార్ప్. డ్రైవ్ ఆడంగానే కాన్స్టెస్ట్ని అవుట్ చేశారు. దాని తర్వాత మేము నిన్నే మాట్లాడుకున్నామా, ఒకవేళ త్వరగా వికెట్స్ పడి న్యూ బాల్తో ట్రావిస్ హెడ్ వస్తే తనకి ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్పోజ్ అవుతాడని. ఎగ్జాక్ట్లీ ఇండియా అదే చేశారు. న్యూ బాల్తో రాగానే సిరాజ్ ఇన్ స్వింగర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గుడ్ లెంత్ బాల్ వేసాడు. గుడ్ లెంత్ బాల్ జనరల్లీ ఓల్డ్ బాల్తో బ్యాక్ ఫుట్ అయితే టైం దొరుకుతుంది ఆడటానికి, న్యూ బాల్తో టైం దొరకలే. బ్యాట్ పెట్టే లోపల స్కిడ్ వచ్చి తగిలింది, ఎడ్జ్ గాన్, ట్రావిస్ హెడ్. మారలీ డౌన్ ఆస్ట్రేలియా. ఫెంటాస్టిక్ బౌలింగ్ వేసాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఈ వికెట్ పడంగానే బూమ్రాకి బ్యాక్ స్పాజం. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ అంటే తనకి ఇచ్చేసాడు, క్యాప్టెన్సీ ఇచ్చి నేను వెళ్తున్నా స్కాన్ కానీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ట్రబుల్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్కి రాగానే ఫస్ట్ స్పెల్లో రన్స్. ఎందుకంటే తను నిన్న మాట్లాడాం మనం ఇదే వీడియోలో, తను ఎక్కువ మ్యాచెస్ ఆడి లేడు. 4 మ్యాచ్లు ఆడలేదు, డైరెక్ట్ 5th మ్యాచ్ ఆడుతున్నాడు. రస్టీ ఉంటాడు, మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. అది ఎక్స్పోజ్ అయింది. తను అనుకున్న చోట బాల్ పడకలే, షార్ట్ ఆఫ్ లెంత్ పడుతుంది. వెబ్స్టర్ డెబ్యూలో సాలిడ్ బ్యాటింగ్, బ్యాక్ ఫుట్ వెళ్ళి పుల్ కొడుతున్నాడు బౌండరీ. స్మిత్ ఈజీగా సెట్ అయిపోయాడు, అంత లోపల రన్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది. పోయింది అనుకున్నానైతే మ్యాచ్ ఇక్కడ. కానీ లంచ్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ సెకండ్ స్పెల్ అయితే వచ్చాడు కదా, సెల్యూట్. అడ్జస్ట్ చేసుకున్నాడు. మరి పెప్ టాక్ ఉండిందా, విరాట్ కోహ్లీ ఏమైనా చెప్పాడా, డ్రెస్సింగ్ రూమ్లో ఏం చెప్పారు, మొత్తానికి లెంత్ సెట్ చేసుకొని రాగానే స్మిత్ డిఫెన్స్ ఆడాడు, ఎడ్జ్ తీసుకుని స్మిత్ వికెట్ పడింది. ఇక్కడ మళ్ళీ ఇండియా కంబ్యాక్ చేశారు. ఇంకో పక్క నుంచి అరౌండ్ ద వికెట్ వేయంగానే ఇన్ స్వింగర్ వేసాడు. అలెక్స్ క్యారీ బౌల్డ్ అయ్యాడు మళ్ళా, లాస్ట్ ఇన్నింగ్ తన బ్యాటింగ్లో అవుట్ అయినట్టు. స్పెషల్ మెన్షన్ నితీష్ కుమార్ రెడ్డి. ఎప్పుడైతే చిప్స్ ఆర్ డౌన్, అది బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా యంగ్స్టర్కి తెలుసు హౌ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. ఇంపార్టెంట్ స్పెల్ వేసాడు, 2 వికెట్లు. మిచెల్ స్టార్క్ది, ప్యాట్ కమిన్స్ ఇద్దరిని అవుట్ చేశాడు. అయితే మెయిన్ వికెట్ ఇక్కడ తీసింది ఎవరంటే తెలుసు కదా, ప్రసిద్ధ్ కృష్ణ. వెబ్స్టర్ డెబ్యూలో సాలిడ్. స్పెషల్ మెన్షన్, అసలు ఫస్ట్ మ్యాచ్ ఆడినట్టు లేదు. డొమెస్టిక్లో తనకి 12 సెంచరీలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ కనిపించింది. సాలిడ్ ఆడాడు బ్యాటింగ్, అసలు 6'5" హైట్, ఫుట్వర్క్ యూజ్ చేస్తున్నాడు, ఛాన్స్ ఇవ్వట్లే, మధ్యలో అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎట్లా అవుట్ అవుతాడు అని చెప్పేసి టైంలో ప్రసిద్ధ్ వచ్చే ఎక్సలెంట్ బాల్, షార్ట్ రేజింగ్ బాల్, మూవ్ అయింది, బౌన్స్ కూడా అయింది, పెట్టే ఓపల హెచ్చి వెళ్ళింది. అతం అక్కడ నుంచి ఇండియా కంబ్యాక్ చేశారు. మొత్తానికి 181కి రెస్ట్రిక్ట్ చేశారు. ఇండియా 4 రన్స్ లీడ్ అయితే తీసుకున్నారు. కానీ అసలు మజా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇండియా ఓపెనర్స్ బ్యాటింగ్కి వచ్చారు. అసలు మజా ఇక్కడ స్టార్ట్ అయింది. స్ట్రైక్ ఏమో యశస్వి జైస్వాల్ తీసుకున్నాడు, నాన్ స్ట్రైకర్ కేఎల్ రాహుల్. బౌలింగ్ వేస్తే మిచెల్ స్టార్క్. పిచ్ గురించి మీకు తెలుసు కదా, ఆల్రెడీ బౌన్స్ అవుతుంది, పేస్ ఉంది, మూమెంట్ ఉంది. కానీ యశస్వి జైస్వాల్ ధైర్యంని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఓవర్ 3 స్క్వేర్ కట్లు, కవర్ డ్రైవ్, 16 రన్లు, డామినేషన్. గేమ్ ప్లాన్ క్లియర్, ఇండియా ఈజ్ ఆన్ అటాక్. ఒకవైపు బ్యాలెన్స్డ్ అప్రోచ్, అంటే కేఎల్ రాహుల్ ఏమో మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడుతున్నాడు, ఇంకోవైపు యశస్వి జైస్వాల్ ఏమో దొరికిన ఆపర్చునిటీ యూజ్ చేసుకొని బౌండరీస్ కొడుతున్నాడు. ఆస్ట్రేలియాకి అర్థం కాలే ఎక్కడ వేయాలో. అయితే వీళ్ళిద్దరి మధ్యలో 40 రన్స్ పార్ట్నర్షిప్ అయింది. కానీ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ చూడండి, తను 2 ఓవర్లు వేయగానే ఆపేసాడు. గమనించాడు ఈ పిచ్లో ప్యాట్ కమిన్స్ కంటే ఎక్కువ తన పార్ట్నర్ బోలెండ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ అని. బోలెండ్ని తీసుకురాగానే బౌలింగ్ మిషన్ లాగా బౌలింగ్ వేస్తున్నాడు ఈ మ్యాచ్. ఒకటే స్పాట్లో హైయామ్ యాక్షన్ రిధంలో ఉన్నాడు. స్టంప్కి తగులుతుంది బాల్, అట్లాంటి బాల్స్ వేస్తున్నాడు. మంచి సీమ్ని యూజ్ చేస్తున్నాడు, హైట్ యూజ్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ని, యశస్వి జైస్వాల్ని ఇద్దరిని బౌల్డ్ చేశాడు. వాట్ ఏ బౌలర్ మ్యాన్. బౌలర్ నిజంగానే తనకి ఎంత క్రెడిట్ ఇచ్చినా తక్కువే. ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ బౌలర్.
వెరీ వెరీ యాక్యురేట్. బౌలింగ్ కాదు, బౌలింగ్ మిషన్ నిజంగానే. 2 వికెట్లు తీయగానే ఇండియా బ్యాక్ ఫుట్లో వెళ్ళారు. అక్కడ ఆగలే. విరాట్ కోహ్లీ రాగానే వన్స్ అగైన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆడంగానే ఎడ్జ్ తగిలింది, గాన్. సెట్ అయ్యే ముందే అవుట్ అయిపోయాడు. చాలా ఫ్రస్ట్రేషన్ కనిపించింది. చాలా అంటే విరాట్ కోహ్లీ ఫేస్లో అవుట్ అవ్వగానే వెనకాల తిరిగి ఐ ఫెల్ట్ రియలీ సాడ్. ఎందుకంటే ఇలాంటి ఛాంపియన్ ప్లేయర్ కూడా ఇలాంటి రోజులు వస్తాయని చెప్పేసి ఒకటే విధంగా అవుట్ అవుతున్నాడు. వన్స్ అగైన్ అన్ఫార్చునేట్లీ విరాట్ కోహ్లీ కూడా అవుట్. అండ్ ఇక్కడ రిషబ్ పంత్ వచ్చాడు. దిస్ ఈజ్ ద మూమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చూడండి వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు, 3 వికెట్లు పడిపోయాయని ఇండియా అండర్ ప్రెషర్, బౌలెండ్ రిథంలో ఉన్నాడు, పిచ్లో బౌన్స్ ఉంది, సీమ్ అవుతుంది. ఫస్ట్ బాల్ ఏం చేశాడు రిషబ్ పంత్, స్టెప్ అవుట్ అయ్యి బౌలర్ తలపై నుంచి 6 కొట్టాడు. వావ్, సైలెన్స్. ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరు ఇట్లనే బాల్ని చూస్తున్నారు. వాట్ ఎ మ్యాగ్నిఫిసెంట్ 6, అంటే స్టాంప్ ఆఫ్ అథారిటీ. చాలా తక్కువ మందికి ధైర్యం ఉంటుంది, ఇంకా స్కిల్ ఉంటుంది ఇలాంటివి చేయాలంటే. ఎన్నోసార్లు చేశాడు రిషబ్ పంత్. వన్స్ అగైన్ ఇక్కడ వచ్చింది ట్విస్ట్. మళ్ళీ ఇండియా బ్యాటింగ్లో కొట్టంగానే బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోయారు ఆస్ట్రేలియా. ఫీల్డ్ స్ప్రెడ్ చేశారు, కమిన్స్కి అర్థం కాలే. పంత్ కొడుతూనే ఉన్నాడు. పంత్ టాక్టిక్ ఏంటంటే స్టెప్ అవుట్ అయి కొడతాడు. బౌలర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అరే స్టెప్ అవుట్ అవుతాడు, అప్పుడు బ్యాక్ ఫుట్లో స్క్వేర్ లెగ్ పైంచి 6లు కొడుతున్నాడు. అసలు అర్థమే కాలే. అన్ని షాట్స్ ఆడాడు. మిచెల్ స్టార్కి లిటరలీ స్వీపులు కొడుతున్నాడు. ఇట్లా ఎన్ని 6లు, 4 6లు, 6 బౌండరీలు, 33 బాల్స్లో 61. మ్యాచ్ చేంజింగ్. భయపడిపోయారు ఆస్ట్రేలియా మొత్తం. అసలు ఇంకొంతసేపు ఉంటే ఇవాళే 200 అయిపోయేది మొత్తం ఇండియా స్కోర్. అయితే ఇక్కడ బ్రేక్ వచ్చిన తర్వాత కమిన్స్ వచ్చాడు. కమిన్స్కి వికెట్ పడే బాల్ కాదు కానీ స్క్వేర్ కట్ కొడతానికి వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ బ్రేక్ తర్వాత ఎన్నిసార్లు చూడలే మనం. రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ అవుట్ అవ్వగానే మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాక్ ఇన్ టు ద గేమ్. నితీష్ వచ్చాడు బ్యాటింగ్కి. అండ్ నితీష్ ఎట్లా అంటే మిక్స్డ్ అగ్రెషన్. ఫీల్డర్స్ ముందున్నప్పుడు లాఫ్ట్ కొడతానికి వెళ్ళాడు. విత్ షాట్ వాజ్ ఆన్. తప్పే కాదు, ఆ షాట్ ఆడాల్సిన షాటే అది. కాకపోతే ఆ బాల్ బౌన్స్ అవ్వలే, స్ట్రైట్ కొడతానికి వెళ్ళాడు, బాటమ్ వెళ్ళింది, అవుట్ అయిపోయాడు నితీష్. ఇంపార్టెంట్ వికెట్ పడింది. ఆస్ట్రేలియా మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఇక్కడ వాషింగ్టన్ సుందర్ ఇంకా జడేజా అప్లై చేసి ఎండ్ ఆఫ్ డేస్ ప్లే వచ్చేసింది కాబట్టి వికెట్ పడకుండా సేఫ్గా ఆడారు. సో మొత్తానికి ఈ క్లిఫ్ హ్యాంగర్ డే అంటే ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ ఈ డే 2లో ఇండియా 145 లీడ్తో ఉన్నారు. అయితే మీకు ఇంకో న్యూస్ ఇవ్వాలి బూమ్రా గురించి. బూమ్రా ఆఫ్ ద ఫీల్డ్ వెళ్ళిపోయాడు. స్కాన్ గురించి బేసికల్ ఏమైందంటే బ్యాక్ స్పాజమ్. ఎండ్ ఆఫ్ డేస్ ప్లే వచ్చి చెప్పారు అక్కడ ఏంటంటే బూమ్రాకి బ్యాక్ స్పాజమ్ అంటే ఇంజురీ కంటే ముందు ఇంజురీ అనుకోండి. బ్యాక్ అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా ఏం లేదు, కానీ ఇట్స్ చాలా పెయిన్ ఉంటుంది, ఇంజురీ కింద కన్వర్ట్ అవ్వచ్చు. సో నాకేమనిపిస్తుంది అంటే బూమ్రా డెఫినెట్లీ రేపు వచ్చి బౌలింగ్కి వస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. ఇంకోటి తన బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తే ఆ స్కాన్కి వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు స్టేర్స్లో జాగ్ చేస్తూ వెళ్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ అనిపించింది. ఏదో ఒకటి చేసి ఇంజెక్షన్ తీసుకొని టాబ్లెట్లు వేసుకొని మొత్తానికి ఫిట్ అయ్యి, ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత గ్యాప్ ఉంది, సో హీల్ టేక్ దట్ రిస్క్ అనిపిస్తుంది నాకు. 50% ఫిట్ ఉన్న నోయింగ్ బూమ్రా ఐ విల్ కంప్లీట్లీ కమ్ అండ్ బౌల్ ఫర్ ఇండియా. 100% ఇస్తాడు మనకు తెలుసు. సో ఫింగర్స్ క్రాస్డ్ బూమ్రా రేపు రావాలని కోరుకుందాం మనం. అయితే రేపు గేమ్ ప్లాన్ ఏముండాలి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రేపు ఇండియా గేమ్ ప్లాన్ ఏముండాలంటే ఈ పిచ్లో వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వాషింగ్టన్ సుందర్ జడేజా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ డిఫెన్సివ్ ఆడితే కుదరదు. ఇక్కడ చూడండి ఈ పిచ్లో వెబ్స్టర్ ఫాస్ట్ ఆడి రన్స్ కొట్టాడు, మనకి రిషబ్ పంత్ ఫాస్ట్ ఆడి రన్స్ కొట్టాడు. ఎక్కువ డిఫెన్స్ ఆడే ప్లేయర్స్ మీకు ఎంత మంచి టెక్నిక్ ఉన్నా సర్వే అవ్వడం కష్టంగా ఉంది, ఎందుకంటే అన్ఈవెన్ బౌన్స్ కట్ అవుతుంది. అందుకనే ఇద్దరు ఇంటెంట్ చూపించాలి. 145 ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 55 రన్స్, 200 మస్ట్ బి ఆ టార్గెట్. ఇంతవరకు స్టార్ట్ చెప్తాం మీకు. 200 రన్స్ కొడితే ఈ గ్రౌండ్లో 4th ఇన్నింగ్ ఒకటేసారి చేజ్ చేశారు ఈ గ్రౌండ్లో సిడ్నీలో. ఒకటేసారి అయింది, దానికి మినాయిస్తే ఒక్క చేజ్ కూడా అవ్వలే. టార్గెట్ పెట్టుకోవాలి, 200 రీచ్ ఎట్లయినా అవ్వాలి. దీంట్లో బూమ్రా కూడా ఉన్నాడు కొడతానికి, ప్రసిద్ధ్ ఉన్నాడు, సిరాజ్ కూడా ఊపుతాడు బ్యాట్ మంచిగానే. సో ఏదో ఒకటి చేసి ఆ 200 మార్క్ చేరారా అప్పుడు ఇండియాకి ఛాన్స్ ఉంటుంది. 200 కొట్టకుండా తక్కువ కొడితే ఇంకా లాటరీ లాగా, ఇంకా టాస్ వేసినట్టే. ఆస్ట్రేలియా కూడా గెలవచ్చు, మనం కూడా గెలవచ్చు. ప్లస్ బూమ్రా ఫిట్నెస్ కూడా మనకు తెలియదు ఎట్లుంటుందో, అందుకని 200 మార్క్ రీచ్ అవ్వాలి. కానీ వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు మన బౌలర్స్ ప్రొయాక్టివ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియా బ్యాటింగ్ చూసి ఫాస్ట్ ఆడతారు. వాళ్ళు అందరు బ్యాటర్స్ ఫాస్ట్ ఆడతారు అనిపిస్తుంది నాకు. సో వాళ్ళకి ఇన్ అవుట్ ఫీల్డ్స్ పెట్టి చాలా చాలా మంచి క్యాప్టెన్సీ చేయాల్సి వస్తుంది. బూమ్రా ఎక్స్ట్రాడినరీ క్యాప్టెన్సీ. అండ్ స్పెషల్ మెన్షన్ బూమ్రా యాబ్సెన్స్లో విరాట్ కోహ్లీ మంచి, అంటే బూమ్రా లేనప్పుడు బౌలింగ్ ఇట్లా లీడ్ చేసి ఆల్అౌట్ చేశాడంటే తనకు కూడా స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. విరాట్ కోహ్లీ చాలా మంచిగా లీడ్ చేశాడు. ఆస్ట్రేలియాలో తన డెబ్యూ చేశాడు యాజ్ ఎ క్యాప్టెన్. అలాగే పాస్ట్ క్యాప్టెన్సీ మెమరీస్ కనిపించింది, చాలా మంచి లీడ్ చేశాడు విరాట్ కోహ్లీ. అండ్ దిస్ ఈస్ ద థింగ్. మరి మీరేం చెప్తారు చెప్పండి.
రేపు గేమ్ ప్లే ఎలా ఉండబోతుంది, ఇండియా స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, గేమ్ ఎటువైపు పోతుంది, లెట్ మీ నో. అండ్ ఈ సర్ప్రైజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం. రోహిత్ శర్మ సడన్గా మ్యాచ్ మధ్యలో ఒక సర్ప్రైజ్ ఇంటర్వ్యూ లాగా వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఇర్ఫాన్ పఠాన్ ఇంకా జతిన్ సప్రుకి ఇచ్చాడు ఇంటర్వ్యూ. అయితే ఈ ఇంటర్వ్యూని ఎక్కువ లాంగ్గా తీసుకెళ్ళి అంత వివరంగా డిస్కస్ చేసే అవసరం లేదు, మీకు బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్తా. అక్కడ నాకు నోటీస్ చేసింది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1 తను అడిగింది ఈ మ్యాచ్లో యాక్చువల్లీ ఏమైంది, నువ్వు డ్రాపా లేకపోతే ఏమైంది అని చెప్పేసి అడిగినప్పుడు తను చెప్పాడు తనే ఈ డిసిషన్ తీసుకున్నాడు దట్ హీ డజంట్ వాంట్ టు ప్లే బికాస్ టీమ్కి బర్డన్ కింద అవుతున్నాడు. ఎందుకంటే ఫామ్లో లేడు. ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ఆడే ఏం ఫైదా, నేను ట్రై చేసినా ఫామ్లో రావట్లేదు, అందుకని సెలెక్టర్ ఇంకా కోచ్ తెలియ తను మాట్లాడాడంట, నా వల్ల అవ్వట్లేదు నేను రెస్ట్ తీసుకుంటా అని. ఓకే అన్నారు, రెస్ట్ తీసుకున్నారు, ఇది పెద్ద విషయం కాదు, ఫామ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆడుతా అన్నాడు, అంతే సింపుల్గా చెప్పాడు, చాలా మంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా. అయితే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి తన రిటైర్మెంట్ గురించి ఇండైరెక్ట్లీ అడిగారు, తను క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ నేను రిటైర్మెంట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, జస్ట్ అవుట్ ఆఫ్ ఫామ్, అందుకని మ్యాచ్ ఆడట్లే, నేను ముందు ఆడతా, ఇది 3 నెలల తర్వాత నేను ఫామ్లో రావచ్చు, 6 నెలలు మళ్ళీ ఫామ్లో రావచ్చు. క్లియర్లీ ఇండికేషన్ ఏంటి, రోహిత్ శర్మ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, హీఈస్ హియర్ టు స్టే. చాలా నచ్చింది నాకు, కాన్ఫిడెంట్గా స్ట్రైట్ ఫార్వర్డ్, సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశాడు. అండ్ థర్డ్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, అడిగారు ఫ్యూచర్ ఇండియా క్యాప్టెన్ ఎవరు ఉండొచ్చు అని అడిగాడు. కానీ చాలా మంచిగా చెప్పాడు ఈ ఆన్సర్. తను ఏమన్నాడంటే ఇండియా క్యాప్టెన్ ఎనీ యంగ్స్టర్కి అవ్వాలంటే ఎర్న్ చేయాలి, అంత ఈజీగా రాదు. అది నాకైనా, ఇంతకుముందు విరాట్ కోహ్లీకైనా, దాని ముందు MS ధోనీకైనా, వీళ్ళందరూ ఎర్న్ చేశారు కష్టపడి, అట్లా కష్టపడి రావాలి కానీ ప్లేట్లో తీసుకెళ్ళి క్యాప్టెన్సీ ఇయ్యరు, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ అని చెప్పాడు. భలే చెప్పాడు, ఈ పాయింట్ మాత్రం చాలా నచ్చింది నాకు. దట్ ఈస్ రోహిత్ శర్మ 5. సో మీరు పూర్తి ఇంటర్వ్యూ వెళ్ళి చూడాలంటే వెళ్ళి స్టార్ స్పోర్ట్స్లో వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు మీరు. ఇట్స్ అబౌట్ 15 minutes ఇంటర్వ్యూ, వెరీ ఇన్సైట్ఫుల్ ఇంటర్వ్యూ, చాలా నచ్చుతుంది మీకు. అండ్ ఎనీవేస్ వెళ్ళి చూస్తే మీరు ఒకవేళ కమెంట్ చేయండి, హౌ డిడ్ యూ లైక్, అంటే తన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమనిపించింది, రోహిత్ శర్మ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఇదంతా హౌ హానెస్ట్ హీ వాస్. సో కమెంట్ బిలో. సో దట్స్ ఇట్ గైస్, రేపు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంటుంది. హోప్ ఫర్ ది బెస్ట్. సీ యా.